నమస్కారం. 24 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పులు అత్యంత అధునాతనమైన స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని ట్రస్ట్ చైన్ విధ్వంసం జరిగింది. దీనివల్ల బిలియన్ల కొద్దీ డాలర్ల మోసపూరిత లావాదేవీల ప్రమాదం ఏర్పడింది. సముద్ర రవాణాలో ఫాంటమ్ హార్బర్ దాడి నౌకల దారి తప్పేలా చేసింది. సిసా అత్యవసర ఆదేశం 26/26ను జారీ చేస్తూ హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్స్ను ఆడిట్ చేయాలని కోరింది. ఏఐ ఆధారిత బిహేవియరల్ మాల్వేర్ ఇప్పుడు యూజర్ యొక్క టైపింగ్ మరియు మౌస్ మూవ్మెంట్స్ను అనుకరిస్తూ డేటాను దొంగిలిస్తోంది. ఇది మరింత ప్రమాదకరంగా మారింది. దీనిని అడ్డుకోవడానికి G20 దేశాలు డిజిటల్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ చట్టాన్ని రూపొందిస్తున్నాయి. దీని ప్రకారం అధిక విలువ కలిగిన లావాదేవీలకు లైవ్ ఫేస్ వెరిఫికేషన్ తప్పనిసరి. కంపెనీలు తమ AI లైబ్రరీలను ప్రతివారం ఆడిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.